ఎస్ సార్. ప్రపంచంలో హైదరాబాద్ని ముందు నిలబెట్టడం, డెవలప్ చేయడం గురించి ఎవరూ కాదనట్లేదు. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే హైదరాబాద్ డెవలప్ అవ్వాలి, తెలంగాణ డెవలప్ అవ్వాలి, ప్రపంచంలో మన రాష్ట్రం గురించి చెప్పుకోవాలని చెప్పి ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడికి ఉంటుంది. కానీ అది చేసే విధానం గురించే వస్తున్నటువంటి మార్పు. ఎస్, హెచ్ఎండిఏకి ఏ విధంగా ఇచ్చారు, హెచ్ఎండిఏ దగ్గర నుంచి ఏ విధంగా నిధులు తీసుకున్నారు, ఏ విధంగా బదిలీ చేశారు, దానికి ఏమైనా పర్మిషన్స్ తీసుకున్నారా, ఆర్బీఐ దగ్గర నుంచి అనుమతి తీసుకున్నారా, లేదంటే మంత్రిమండలి దగ్గర నుంచి తీసుకున్నారా, ఏమీ లేకుండా ఏ విధంగా మీరు 55 కోట్ల రూపాయలను బదిలీ చేశారనేదే కదా ఇప్పుడు వస్తున్నటువంటి కేసు కూడా. దానికి సంబంధించి ఆన్సర్ ఇవ్వాలి. ఇంకా కోర్టులో నడుస్తూ ఉంది విచారణ. నెక్స్ట్ మంత్ 25కి వాయిదా పడింది. ఒకవేళ ఏది లేకపోతే కోర్టు నుంచి బయటకు వస్తారు, తెలంగాణ ప్రజలు చూస్తారు. ఏదైతే 2023 ఫిబ్రవరిలో ఈ ఫార్ములా రేస్ అనేది స్టార్ట్ చేసింది, అసలు 2022 అక్టోబర్ 25న దీనికి సంబంధించి త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఆఫ్టర్ దట్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, 2023లో ఫెబ్ 10th 11న మనకి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఒక ట్రాక్ నిర్వహించి అందరూ చూసే విధంగా దానికి ఫెసిలిబిలిటీ కల్పించారు. ప్రపంచ దేశాలన్నీ మనం ఎప్పుడు చూడలేదు కదా ఈ ట్రాక్, ఈ కారు, ఇదంతా రేసింగ్ చూడాలని చెప్పి మనకి ఉంటుంది. ఇదంతా చేశారు, కాదనట్లేదు, తప్పు పట్టట్లేదు, మంచికే జరిగింది. కానీ ఎందుకు ఆ 55 కోట్లని క్విడ్ ప్రోకో రూపంలో మళ్లించారు, లేదంటే మళ్లించిన తర్వాత ఆ కంపెనీకి ఇవ్వడం కోసం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వారికి చెల్లించింది కంపెనీ అనేది వస్తుంది. దానికి సంబంధించి కేసులు నడుస్తున్నాయి కాబట్టి వాట్ నెక్స్ట్ అనేది తర్వాత మాట్లాడదాం. నిజానికి ఇది వెరీ ఇంట్రెస్టింగ్.